అవును శుభప్రద గారు, దేవుడి దయ వల్ల బాగా కావాల్సిన ఆవిడొచ్చి 10 లక్షల రూపాయలు కట్టేశారు. మీరు టెన్షన్ పడకండి. ఉంటానండి. మైథిలి గారు, తాతయ్యకి ఎలా ఉంది? అర్జెంట్గా ఆపరేషన్ చేయాలన్నారు. 48 అవర్స్ గడిస్తే గానీ ఏం చెప్పలేమన్నారు. మరి ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుందన్నారు? 10 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. సరే, నేను వెళ్ళి పే చేసి వస్తాను. ఒక కుటుంబంలోని వ్యక్తులు ఒకరికి తెలియకుండా ఒకరు వస్తున్నారంటే ఇక్కడికి వచ్చిన విషయం ఒకరి దగ్గర ఒకరు రహస్యంగా దాయాలనుకుంటున్నారు. అందుకే ముగ్గురు విడివిడిగా వచ్చారు కాబట్టి మిగతా ఇద్దరు వచ్చిన విషయం ఈయనకి తెలియకూడదు. ఈయనొచ్చిన విషయం మిగతా ఇద్దరికి తెలియకూడదు. ఉత్తమ్ గారు, ఒక్క నిమిషం. చెప్పండి. ఏం లేదండి, ఇంతకు ముందే మాకు కావాల్సిన ఆవిడొచ్చి 10 లక్షల రూపాయలు కట్టెళ్లారు. ప్రస్తుతానికి బిల్ కట్టాల్సిన అవసరం లేదు. అవునా? పోన్లేండి. సమయానికి ఆవిడెవరో దేవతలాగొచ్చి తాతగారి ప్రాణాలు కాపాడడానికి సహాయం చేశారు. ఆవిడెవరో కాదండి, స్వయాన్న మీ నాన్నమ్మ గారే. స్వయంగా ఆవిడే వచ్చి తన భర్త కోసం కన్నీళ్లు పెట్టి తన భర్తను కాపాడుకోవడానికి సిద్ధపడ్డారు. అమ్మ మైథిలి, నాకు తెలిసిన వాళ్ళందరి దగ్గర ప్రయత్నించానమ్మా. ఎవరి దగ్గర డబ్బులు లేవంటున్నారు. పర్వాలేదు నాన్న, ఆయనకి సంబంధించిన వారు కట్టేశారు. ఎవరమ్మా? ఆయనకి బాగా కావాల్సిన వారు నాన్న. డాక్టర్, మా రామయ్య గారికి ఎలా ఉంది? ఆపరేషన్ అయితే సక్సెస్ సార్. కానీ ఇంకో 24 అవర్స్ గడిస్తే తప్ప ఆయన ఎలా రెస్పాండ్ అవుతారో తెలియదు. ఆయన త్వరగా రికవరీ అవ్వాలని అందరం కోరుకుందాం. సార్, ఆయనతో మాట్లాడొచ్చా? ఆయన ఇంకో హాఫ్ అన్ అవర్లో స్పృహలోకి వస్తారు. అప్పుడు వెళ్ళి మాట్లాడొచ్చు. ఓకే? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో Thank you, మచ్. sir. ఏదైతే ఏంటి, నిన్ను కాపాడుకోగలిగాను, అంతే చాలు. నీ దుస్థితికి తీసుకొచ్చిన ఆ హల్వా గండి వదిలిపెట్టం తాతయ్య. వాటంతు చూస్తాను. వద్దు నాన్న, అలాంటి దుర్మార్గుల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. తాతయ్య, మీకేం కాలేదు. కాదు కూడా. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉంటారు. మీ ప్రేమాభిమానాలు నాకు తోడుగా ఉన్నంతకాలం ఈ తాతయ్య అంత తొందరగా చావడ్లే అమ్మా. నాన్న ఉత్తమ్, నేను ఉంటాను పోతానో తెలీదు. అయ్యో, నేను పోయేలోపు ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకున్నావో ఆ అమ్మాయితో నీ పెళ్లి జరగాలి. అది నా కళ్ళారా చూడాలి. మిమ్మల్ని ఆశీర్వదించాకే నేను ఈ లోకం నుంచి పోవాలి.
తాతయ్య ఏంటా మాటలు? అలా మాట్లాడకండి. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అమ్మా, తాతయ్య నొప్పి. తాతయ్య తాతయ్య ఏమైంది? బా, కడుపులో తాతయ్య. నొప్పి. తాతయ్య నేను డాక్టర్ని తాతయ్య. తీసుకొస్తాను. తాతయ్య. డాక్టర్ డాక్టర్ నొప్పి. తాతయ్య ఒకసారి తాతయ్య ఏమైంది? రండి. డాక్టర్ కడుపులో నొప్పిగా ఉందంటున్నారు డాక్టర్. అమ్మా, ఆ, పెయిన్ వస్తుందా? నొప్పి. మీరందరూ కొంచెం బయటికి వెళ్ళండి. డాక్టర్ డాక్టర్ ఎలా ఉంది డాక్టర్? మా ప్రయత్నం అయితే మేము చేసామమ్మా, కానీ లోపల ఇంకా బ్లీడింగ్ అవుతూనే ఉంది. ఏ టైంలో ఏదైనా జరగచ్చు. మార్నింగ్ వరకు ఏమీ చెప్పలేమమ్మా. స్పృహలోకి వచ్చారు. ఎంతో బాగా మాట్లాడుతున్నారు అనుకున్నాం. ఇంతలోనే ఇలా జరగాల? పొరపాటున రామయ్య గారికి ఏమైనా జరిగితే మైథిలి తన మనవరాలన్న విషయం నాతో పాటే సమాధి అయిపోతుంది. తన మనవరాలెవరో తెలియకుండానే ఆయన కన్ను మోస్తారు. నేను వెళ్ళి రామయ్య గారు మరణించేలోపు ఈ నిజాన్ని ఆయనకి చెప్పి తీరాలి. మైథిలే తన మనవరాలని తెలుసుకుని తృప్తిగా కన్ను మూయాలి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అక్క, ఆ, అత్తయ్య గారు కనిపించారా? లేదే. శుభప్రద, శుభప్రద. సిస్టర్, శుభప్రద కనిపించినదేటి? శుభప్రద కూడా కనిపించట్లేదా? అత్తయ్య గారు కూడా లేరే. ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళినట్టు? కనీసం మాతో ఒక్క మాట కూడా అనలేదు. ఇంతవరకు అత్తయ్య గారు మనతో చెప్పకుండా గడప దాటిందే లేదు. మనం లేకుండా ఎక్కడికి వెళ్ళింది లేదు. అలాంటిది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టు? ఎవరి కోసం వెళ్ళినట్టు? దేవుడి కోసం. అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళారు? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాం. మనసేం బాగాలేక గుడికి వెళ్ళాను. ఒంటరిగానా? వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు. కాకపోతే మాతో చెప్పుంటే మేం కూడా మీతో. చెప్పాను కదా మనసు బాగోలేదు అని. ఆ హల్వారాజు మన కంటి ముందే ఉత్తమ్ బాబుని చంపబోయిన విషయం ఇప్పటికీ నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉంది. అది గుర్తొచ్చినప్పుడల్లా నా గుండె భయంతో వణికిపోతోంది. ఏది ఏమైనా ఆ భగవంతుడు నా యందు ఉన్నాడు కాబట్టి ఈరోజు ఉత్తమ్ బాబు ప్రమాదం తప్పి ప్రాణాలతో బయటపడ్డాడు. అందుకే ఆ దేవుని దర్శించుకుని చేసిన తప్పులకి చెంపలు వేసుకొని నా మనవడికి నిండు నూరేళ్ల ఆయుష్ని ప్రసాదించమని వేడుకొని వస్తున్నాను. పోన్లేండి అత్తయ్య, దేవుణ్ణి తలుచుకుంటే అయినా మీ మనసు కాస్త స్థిమితపడుంటుంది. శుభప్రదేదత్తయ్య. శుభప్రద. నాతో పాటు ఎవ్వరూ రాలేదు. ఒక్కదాన్నే వెళ్ళానని చెప్పాను కదా అమ్మా. ఎక్కడికి వెళ్ళినావేటి? గుడికెళ్ళానండి. అది వరస. ఆ హల్వారాజ్ గడు మన ఉత్తమ్ బాబుని నీ కళ్ళ ముందే సంపబోవటం నీ కళ్ళల్లో సుడులుగా తిరిగిపోనాది.
అది గుర్తొచ్చినప్పుడల్లా నీ గుండె భయంతో వణికిపోనాది. అందుకే ఆ భయం తీర్చుకోవడానికి ఆ దేవునికి మొక్కుకోవడానికి గుడికెళ్ళావు అంతేనా? అవునండి. అంత కరెక్ట్గా మీకెలా తెలుసు? అంత కరెక్ట్గా నేను చెప్పలేదు, మీ అమ్మగారు చెప్పారు. అంటే అమ్మ కూడా గుడికే వెళ్ళాను. ఏ గుడికి వెళ్ళావమ్మా? నువ్వే గుడికి వెళ్ళావు? నేను శివాలయానికి వెళ్ళానమ్మా. నేను పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను. హ, ఇద్దరు దేవుళ్ళలో ఎవ్వరూ ఫీల్ అవ్వకూడదనే ఇద్దరు చెరువు దేవుడి దగ్గరికి వెళ్ళారన్నమాట. సంతోషం సంతోషం. అవును, ఉత్తమ్ ఎక్కడా? ఉత్తమ ఇంట్లో లేడా? లేడత్తయ్యా. మరి ఎక్కడికి వెళ్ళాడు? హాయ్ నానమ్మ. నువ్వెక్కడికి వెళ్ళావు నైనే? శివుడి గుడికే వెంకటేశ్వర స్వామి గుడికే? అది గిరి అర్జెంటుగా సంతకం కావాలంటేను ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను మావయ్య. అదేదో చెప్పి వెళ్ళొచ్చు కదా. ఏంటి నాన్న ఇది? చెప్దామని అనుకున్నానమ్మా. హాల్లో మీరెవరూ కనపడకపోయేసరికి వెళ్ళిపోయాను. సరే, త్వరగా ఫ్రెష్ అప్ అయ్యిరా, భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదమ్మా, నేను మళ్ళీ తింటాను. నాకు కూడా ఆకలిగా లేదు. నాకు ఆకలిగా లేదు. ఏటిది? అత్తగూరికి ఆకలి లేదు, ఆవిడ కూతురు గారికి ఆకలి లేదు, ఆడికి ఆకలి లేదు. వీళ్ళంతా అసలు ఎక్కడికి వెళ్ళినట్టు? నిజంగానే గుడికి వెళ్ళారా లేదంటే ఇంకేదన్నా? స్వామి, జరిగిన ప్రమాదం నుంచి ఆయన త్వరగా కోలుకోవాలి. ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. సంపూర్ణ ఆరోగ్యంతో క్షేమంగా తిరిగి రావాలి. ఆయన్ని కాపాడే బాధ్యత నీదే స్వామి. డాక్టర్, మా తాతయ్య గారికి ఎలా ఉంది? ఇలా చెప్తున్నానని ప్యానిక్ అవ్వకండి. పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది మేడం. ప్రస్తుతం వెంటిలేషన్ మీద ఉన్నారు. ఆయన సెల్ఫ్గా బ్రీతింగ్ తీసుకుంటే తప్ప గ్యారంటీ చెప్పలేం. లేదు డాక్టర్, ఎలా అయినా సరే మీరే మా తాతయ్య గారిని కాపాడాలి. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి. మా ప్రయత్నం మేము చేశాం మేడం. ఇక అంతా ఆ పైవాడి దయ. ఏమంటున్నారు డాక్టర్? అంటే ఆయన కోలుకోరా? చెప్పాను కదండి, గ్యారంటీ చెప్పలేమని. ఇంకొక అరగంట ఆయన పరిస్థితి ఇలాగే ఉంటే నో గ్యారంటీ. డాక్టర్, అవునండి, ఈ లోపు సెల్ఫ్గా బ్రీతింగ్ తీసుకుంటే రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేయడం తప్ప మనం ఏం చేయలేం. తాతయ్య బ్రతకాలి, ఆయన క్షేమంగా తిరిగి రావాలి. తాతయ్య బ్రతకాలి. భగవంతుడా, 25 ఏళ్లుగా తన కుటుంబానికి దూరమైన రామయ్య గారు ఇప్పుడిప్పుడే తన కుటుంబాన్ని కలుస్తున్నారు. తన వాళ్ళకి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలోనే ఆయన్ని ఈ లోకానికి దూరం చేయాలనుకుంటున్నావా స్వామి? లేదు, ఆయన దగ్గర నేను నిజం దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేశాను. ఆయన మరణించే లోపల ఆయనకు నిజం చెప్పి తీరాలి. మైథిలి తన మనవరాలనే నిజం తెలుసుకుని తృప్తిగా కన్నుమూయాలి. మైథిలి గారు, తాతయ్యకి ఇప్పుడు ఎలా ఉంది?
చాలా సీరియస్గా ఉంది. అరగంట గడిస్తే గాని ఏం చెప్పలేమంటున్నారు. అలాగా? పోనీ వేరే హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్దామా? నాకేమీ దిక్కు తోచట్లేదు. ఏం చేయాలో పాలుపోవట్లేదు. మీరు ప్లీజ్ వెంటనే బయలుదేరి రండి. ఏదో ఒకటి చేద్దాం. అలాగేనండి, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. తాతయ్యకి ఏమీ కాదు, మీరేం భయపడకండి. నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను. భగవంతుడా, నువ్వే ఏదో ఒకటి చేసి మా తాతయ్యని కాపాడు స్వామి. మేడం, డాక్టర్ గారు మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు. పదండి. ఆయన స్పృహలో లేరు సార్. పర్వాలేదమ్మా, ఆయనతో మాట్లాడి తీరాలి. ఒకే ఒక్క నిమిషం. సరే, ఒక్క నిమిషంలో వెళ్ళిపోవాలి. అలాగేనమ్మా, థ్యాంక్ యూ. రామయ్య గారు, రామయ్య గారు, అయ్యా, మీకేవి కాదు. ఇన్నేళ్లుగా దూరమైన మీ మనుషుల్ని మీరు మనసారా కలుసుకుంటారు. తనివి తీరా వారి ప్రేమను అనుభవిస్తారు. అయ్యా, నేను మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ కూతురు తులసి నిండు చోలాలుగా మీ ఇంట్లో అడుగుపెట్టింది. తండ్రిగా మీరు ఆదరించాలనుకున్నా జానకమ్మ గారు కర్కశంగా బయటికి గెంటేశారు. ఆ తర్వాత ఆ అభాగ్యురాలు ఆకాష్ బాబుతో కలిసి ఇంటికి బయలుదేరింది. మధ్యదారిలో ఆ కారుకి పెద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆకాష్ బాబు చనిపోయాడయ్యా. ఆ రోజు తులసమ్మ తనకు పుట్టిన బిడ్డని నా చేతుల్లో పెట్టి కన్ను మూసిందయ్యా. బాధపడకండయ్యా, తులసమ్మ బిడ్డ మీ మనోరాలు ఇప్పుడు నా దగ్గర పెరుగుతుంది. నిజమా గుణశేఖర్? ఎవరు ఎవరు నా మనవరాలు? మీ మనవరాలు మరెవరూ కాదయ్యా, నా కూతురుగా పెరుగుతున్న మైథిలినే మీ మనవరాలు. ఏంటి గుణశేఖర్ నువ్వు చెప్పేది? నువ్వు చెప్పేది నిజమా?
మైథిలి మైథిలి నా మనవరాల, నా కూతురుకు పుట్టిన బిడ్డ, తులసికి పుట్టిన బిడ్డ. అవునయ్యా, అవును. ఈ రహస్యం మీకు ఎప్పుడో చెబుదామనుకున్నాను. కొన్ని కారణాలు, ప్రమాదాలు మూలంగా నా గొంతు నొక్కేశాయి. అందుకే మీకు చెప్పలేకపోయాను.